ఇశ్రాయేలు ప్రజలు 3 విధాలుగా వారు చెడిపోయారు. మొదటిగా పొలంలో చెడిపోయారు, రెండవదిగా వారి ఇంటిలో చెడిపోయారు, మూడవదిగా శత్రువుల చేతిలో పాడైపోయారు. ఈ పాడైపోయినటువంటి కారణం ఏంటంటే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం ధ్యానించండి ఒకసారి. గొంగలి పురుగులు విడిచినటువంటి దానిని మిడతలు తినివేసాయంట. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసాయంట. పసర పురుగులు తినివేసేటువంటి దానిని సీడ పురుగులు తినివేసాయంట. పొలంలో పంటలు పండనందున ఇంట్లో ఏముండదండి, తినడానికి తిండి ఉండదు, ధాన్యం ఉండదు, చేతుల్లో డబ్బులు ఉండవు, భోజనము తినకపోగా, ఆహారము చేయకపోగా, బలమైన ఆహారం తినకపోగా ఒంటిలో బలహీనత అనేది ఏర్పడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పొలములో పాడైపోయినప్పుడు గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినప్పుడు, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసినప్పుడు, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినప్పుడు పొలములో పంటలు పండనందున ఇంటిలో తినడానికి తిండి లేనందువల్ల ఇశ్రాయేలు ప్రజలు చాలా బలహీనులుగా మార్చబడినప్పుడు వారి డొక్కలు ఏమైనాయంట, ఎండిపోయినాయంట. వారి డొక్కలు ఎండిపోయినప్పుడు వారు యుద్ధము చేయలేక శత్రువుల చేతిలో పడిపోయారంట. యుద్ధం చేయలేక వారి శత్రువుల చేతిలో పడిపోయినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? శత్రువుల చేతికి వారు దొరికినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? చేతిలో శక్తి లేదు, ఒంటిలో బలము లేదు, యుద్ధము చేయడానికి శక్తి లేదు, ఎవరైనా పట్టుకొద్దాము, లాక్కొనొద్దాము, కొడదామంటే శక్తి లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఇల్లు లేదు, ఏమి లేదు. ఒక బికారులుగా మారిపోయారు వారు. పలకరించే దిక్కు లేదు. శత్రువులు ఏమి నుంచి వచ్చి వీరి మీద దాడి చేస్తారో తెలియదు. కొందరు వస్తూ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 3వ వాక్యం ధ్యానించండి. వారు నా జనుల మీద చీట్లు వేసకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొండకి ఆ చిన్న దానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా. చాలండి. ఏంటంట వీరి పరిస్థితి ఎలాగైపోయిందండి? వారి ఇంట్లో చిన్న చిన్న పిల్లలను పట్టుకొని పోయి ఏం చేస్తా ఉన్నారు? వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి, ద్రాక్షరసమునకు బాలుగా ఒక చిన్న పిల్లనిచ్చి వారు వేశ్యల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక బాలుని ఇస్తున్నారంట. ఏ బాలుళ్ళు? వీడు కన్న కొడుకు కాదు, వీడి గర్భంలో పుట్టినటువంటి కుమారుని కాదు ఇచ్చేది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఇదిగో బలహీనులైపోయినప్పుడు, వారు దేవునికి విరోధంగా పనులు చేసినప్పుడు, వారు పొలంలో పాడైనప్పుడు, పట్టణంలో పాడైనప్పుడు, ఇంటిలో పాడైనప్పుడు, దేవునికి విరోధంగా వారు పడిపోయినప్పుడు, ఆ పరిస్థితులలో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో వారు ఉన్నప్పుడు, తినడానికి తిండి లేక, కట్టుకోడానికి బట్టలు లేక ఎండిపోయిన జీవితంలో వారు ఉన్నప్పుడు శత్రువు వచ్చి వారి మీద పడి దాడి చేసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో శత్రువు చిన్న పిల్లవాడిని తీసుకొని పారిపోతూ ఉన్నప్పుడు, అయ్యా 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 నా కుమారుణ్ణి విడిపించయ్యా, అయ్యో ఇదిగో నా ముద్దుల బిడ్డయ్యా, ఒకగానొక బిడ్డయ్యా, పట్టుకోయ్యా, దయచేసి నీ కాళ్ళు పడుకుంటున్నాయ్యా అన్న కూడా కాళ్ళను తన్ని వేసి ఆ బిడ్డలను తీసుకొని పెంచుకోవడానికా? కాదండి. సిరియా దేశంలో నయమాన్ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఇశ్రాయేలు నుంచి ఒక చిన్నదాన్ని తీసుకున్నాడు, తన ఇంటిలో పనికి పెట్టుకున్నాడు. తత్ఫలితం ఏం జరిగిందో తెలుసా? కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి నయమాను జీవితము, తన జీవితంలో పుట్టినది మొదలుకొని ఆ అంత పెద్ద వయస్సు వరకు వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో అద్భుతము చేయటానికి ఉపయోగపడినది ఎవరో తెలుసా? ఒక చిన్నది, ఇశ్రాయేలు చిన్నది. ప్రైజ్ అల్లా, హల్లెలూయా. ఇశ్రాయేలు చిన్నది ఉపయోగపడింది. వీళ్ళు అనుకుంటున్నారు, ఇదిగో ఈ యొక్క చిన్న పిల్లలను ఏవైనా వారి ఇండ్లలో పనికి పెట్టుకుంటారేమో, వారి దేశంలో బానిసలుగా పెట్టుకుంటారేమో,
ఏదో రకం పెట్టుకుంటారేమో అంటే కాదు కాదు. వేశ్యకాడికి ఒకడు వెళ్తే, ఒక వ్యభిచార దగ్గరికి వెళ్తే దేవుడు చేత పేరు పెట్టి పిలువబడి ఎన్నుకోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల పిల్లవాడిని, చిన్నవాడిని ఎవరికి ఇస్తా ఉన్నారు? వేశ్య దగ్గరికి ఇస్తున్నారంట. ఎంత ఘోరం చూడండి పిల్లారా. ఈ విధంగా ఇశ్రాయేలీలు పాడైపోయారు. అయితే 3 విధాలుగా వారు పాడైపోయారు. ఏ రకంగా చెప్పాలి? పొలములో, రెండవదిగా, మూడవదిగా శత్రువుల చేతిలో. ఇన్నిసార్లుగా పాడైపోతే దేవుడు వారితో ఏమన్నాడు? ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవులారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది ఒకటే. అంతలా వాళ్ళు పాడైపోయినప్పుడు ఇదిగో వారు ద్రాక్షరసం తాగడానికి, అంటే మందు తాగడానికంట వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేసేవాళ్ళంట? పరిగెత్తుకుంటూ పోయి ఇశ్రాయేలు పాపను పట్టుకొని వచ్చేసి అక్కడ ఇచ్చేసి వాడు మందు దాగి వెళ్ళిపోయాడంట. ఎంత హీనమైన స్థితి, ఎంత దరిద్రమైన జీవితం. కారణం ఏంటి? ఎందుకు వచ్చింది ఇదంటే దేవుడికి విరోధముగా పనులు చేస్తున్న కారణము చేత. ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవులారా, నీ జీవితంలో దేవుడికి విరోధమైనటువంటి పనులు చేస్తూ, దేవుడి సంధానంలో లోబడక, దేవుడి సంధానంలో మోకరించక, దేవుడి మాట వినక తిరుగుతున్నటువంటి ప్రతి జీవితో, ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 3 విధాలుగా పాడైపోయి తమ పిల్లలను పొట్టన పెట్టుకున్నారు. ఈ వాక్యం ఉంటున్న ప్రియదేవులారా, ఈ విధంగా ఇశ్రాయేలు పాడైపోయారు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు 3 విధాలుగా పాడైపోయినా, 33 విధాలుగా పాడైపోయినా, నిన్ను నీ స్థితి మార్చగలిగే, నీ జీవితాన్ని మార్చగలిగేది బలమైన ఆయుధము ఏదైనా ఉన్నదంటే అది కేవలము ఉపవాస ప్రార్థన శక్తి. హల్లెలూయా! ఉపవాస ప్రార్థన శక్తి. 3 విధాలుగా కాదు, 33 విధాలుగా, 333 విధాలుగా, 3033 విధాలుగా నువ్వు పాడైపోయినా కూడా సరే, ఈ ఉదయకాల సమయంలో నీవు పట్టుకున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనా శక్తి అనే ఆయుధము నిన్ను మరలా నిలబెట్టబోతుంది. ప్రైజ్ ది లార్డ్. సాతాను నిన్ను దేవునికి దూరం చేయడానికి ముందుగా సాతాను చేసే ఒక పని ఏంటో తెలుసా? దైవ సేవకునికి నిన్ను దూరం చేస్తుంది. మీకు విలువైన మాటలు చెప్పి చక్కని ఆరాధన జరిగించే దైవజనులను దేవుడు మీకు ఇచ్చాడు. గుండెల నిండా దుఃఖంతో ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మా పిల్లలను పట్టుకొని పోయారయ్యా, మా కుమారులు వేశ్యలకు ఇదిగో ఆహారముగా మారిపోయారయ్యా, త్రాగుడుకు ఆహారంగా మారిపోయారయ్యా. గుండెల్లో భారం, హృదయంలో భారం, కుటుంబంలో వేదన, ఒంటిలో శక్తి లేదు, తినడానికి ఆహారం లేదు. ఏంటయ్యా మా పరిస్థితి? అప్పుడు ఏవేలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఉపవాస దినమును, వ్రత దినమును ఏర్పాటు చేయుడి, యెహోవాను బతిమాలు కొనుటకు పెద్దలను, దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవాను సమకూర్చుడి. హల్లెలూయా! ఏంటంట? ఇదిగో మీరు ఏడుస్తున్నారే, దుఃఖపడుతున్నారే, మా పిల్లలను పట్టుకొని పోయారయ్యా, మా భార్యలను పట్టుకొని పోయారయ్యా, మా పరిస్థితి ఈ విధంగా అయిందయ్యా, మా ఒంటిలో ఆరోగ్యం లేదు, మా ఒంట్లో శక్తి లేదు, బలం లేదు, డొక్కలు ఎండిపోయాయి, ఇదిగో శత్రువును జయించలేకపోతున్నాము, మా పరిస్థితి ఏంటయ్యా అని చెప్పేసి కుమ్ములుతున్నారే. మీరు చేయవలసింది ఒకటే, రాజుల దగ్గరికి వెళ్ళి మీరు అడగవద్దు, ప్రధాని దగ్గరికి వెళ్ళి మా పరిస్థితిని చెప్పవద్దు. మీకు సహాయం చేయడానికి ఎవరు లేరు. మీకు సహాయం చేయడానికి, మిమ్మును ఆదుకోవడానికి ఎవరు దిక్కు తెలుసా? దేవుడే దిక్కు. చప్పటి కూడా దేవునామం బలచు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు, బాధలు, నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి చీకటి సంబంధమైనటువంటి జీవితం నుంచి విడుదల పొందుకోవాలంటే మనుషుల వల్ల కాదు, రాజుల వల్ల కాదు, అధికారం వల్ల కాదు,
ఏ మనుషుల వల్ల నీకు కానిది ఒక్కరి ద్వారా మాత్రమే సాధ్యం. అది ఎవరి ద్వారా అంటే కేవలము దేవుడి ద్వారా మాత్రమే సాధ్యం. అది ఎలా అడగాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి సన్నిధానంలో వారు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో తత్ఫలితం కలిగినటువంటి కృప చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 25వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఎత్తును. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరముల తరబడి గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు తిరిగినటువంటి పంటను మరలా, ఎప్పుడు మరలా. ఎవరు పంపారు దీన్ని? ఎవరు పంపారు దీన్ని? ఈ చీడ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మిడతలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ గొంగళి పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దేవుని యొక్క మహాసైన్యముగా లోబడనులని ప్రజల వైపుకు, దేవుడి మాట వెనక దేవుడికి విరోధంగా పనులు చేస్తూ దేవుడికి విరోధముగా తిరుగుతున్నటువంటి వారి మీదికి వచ్చినవే దేవుడి మహాసైన్యము. గొంగళి పురుగులు, మిడతలు, చీడ పురుగులు, పసర పురుగులు వచ్చి పంటనంతా తినివేస్తే వారు ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కష్టంలో వారు కూరుకుపోయినప్పుడు వారు ఉపవాస దినమును ప్రతిష్ఠిస్తే దేవుడు అంటున్నాడు, ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు కూడా కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు గొప్ప వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. అంటే ఇన్ని రోజులు ఏం చేశారు? స్తుతించలేదు. ఇన్ని రోజులు ఆరాధించలేదు. ఇన్ని రోజులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. ఇన్ని రోజులు దేవుడి మాట వినకుండా, దేవుడి దగ్గరికి రాకుండా, సొంత బలమును చూస్తూ, సొంత ధనమును చూస్తూ, కండ బలం చూస్తూ, గుండె బలం చూస్తూ, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అంటూ తిరిగారు. కనుకనే గొంగలి పురుగులు ఇంట్లోకి వచ్చాయి. తిరిగారు కనుకనే పసరు పురుగులు పొలంలోకి వచ్చాయి. తిరిగారు కనుకనే చీడ పురుగులు ఎక్కడికి వచ్చాయి? దేశంలోనికి వచ్చాయి. తిరిగారు కనుకనే పంటను, ఇంటిని, దేశాన్ని నాశనము చేయడానికి శత్రువు సైతం వచ్చి ఇంటిలో నీవు అనుభవించవలసిన శిక్షను నీ పిల్లలు అనుభవించాలని చెప్పేసి వారిని తీసుకొని పోయి వేశ్యల గృహాల్లో కొందరిని అప్పగించారు. వారిని తీసుకొని పోయి త్రాగుడుకు కొందరిని అమ్మేశారు. ఇంత పరిస్థితి ఉంది దేవా, దీన్ని తొలగించాయా అంటే దేవుడు చెప్పాడు, నీవు నన్ను మరలా స్తుతిస్తే, నీవు నన్ను మరలా ప్రార్థన చేస్తే, నీవు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుంటే, నువ్వు నా కొరకు నిలబడితే, నా పక్షంలో నిలబడి నన్ను స్తుతించగలిగితే, నా పక్షంలో నిలబడి నా సన్నిధానంలో పాడగలిగితే, నన్ను ప్రార్థించగలిగితే, బోధించగలిగితే, నా పక్షమున ఎవరు ఉన్నా లేకున్నా నా జీవితంలో యేసు ఉంటే చాలు అని నువ్వు నిలబడగలిగితే సంవత్సరములు తినివేసిన పంటను నేను మరలా నీకు ఇస్తాను. హల్లెలూయా. సంవత్సరంలో తినివేసిన పంట నీ జీవితంలో సంవత్సరంలో తరబడి సంతోషం లేదు కుటుంబాలలో, సమాధానం లేదు కుటుంబాలలో, సమాధానం అనే పంట లేదు, సంతోషం అనే పంట లేదు. ఈ సమాధానం అనే పంటను, ఈ సంతోషం అనే పంటను, తినివేసిన పంటను దేవుడు మరలా నీకు ఇచ్చును గాక. హల్లెలూయా. యేవేలు దేవుడే మన దేవుడు. అందరూ నీ మాట, యేవేలు దేవుడే మన దేవుడు. యేవేలు ఆరాధించిన దేవుడే నా దేవుడు అనండి గట్టిగా. యేవేలు ఆరాధించిన దేవుడే నా దేవుడు.
ఏ వేలు దేవుడే, నా దేవుడు. అబ్రహాము దేవుడు, నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఆరాధించిన దేవుడే నాడు ఇజ్రాయేలు ప్రజల సంవత్సరము తినివేసిన పంటను వారికి మరలా తిరిగి ఇచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో సాతానుడు తినివేసిన పంటను నీకు మరలా ఇచ్చునుగాక, మరలా ఇచ్చునుగాక, మరలా ఇచ్చునుగాక. సమాధానమైన పంట నీ మీదకి వచ్చునుగాక, సంతోషమైన పంట నీ ఇంటిలో ఉండునుగాక, ఐక్యత అనే పంట నీ ఇంటిలో ఉండునుగాక, ఆశీర్వాదమైన పంట నీ ఇంటిలో ఉండునుగాక, క్షేమము విస్తరించునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఒక సహోదరి ఆయన దగ్గరకు వచ్చేసి బాధపడతా ఉంది. ఆ సహోదరి ఎవరంటే 12 సంవత్సరాల నుంచి, చెప్పండి రైట్, మీ అయ్యగారు మీకు మంచిగా విత్తనం, అయ్యగారు ఎప్పుడు ఫోన్ చేస్తుంది అన్నది ఏంటంటే, అయ్యా మీరు వేసిన విత్తనము ఫలించింది. అవును అయ్యగారు, అలాగే అంటానా? అది నాకు ఇంకా సులువుతరంగా ఉంటుందన్నమాట. రెఫరెన్స్లు తప్పకుండా, ఇంకా లాగించకుండా, ఇలాగ మీరు చెబుతా ఉంటే మీకు తెలిసిన మాటలు నేను చెబుతాను అంతే. చక్కగా దేవుడి పని జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే 12 సంవత్సరాలు మొదలుకొని రక్తస్రావం చేత కుమార్తె బాధపడుతుందట. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని సంవత్సరములుగా గొంగళి పురుగుల చేతను, మిడతల చేతను, పసరు పురుగుల చేతను, చీడ పురుగుల చేతను పీడించబడుతూ వారు మొత్తం కూడా నాశనమైపోయినప్పుడు దేవుడు వారికి సంవత్సరముల తరబడి తినివేసిన పంటను తిరిగి ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టిందండి చెప్పాలి? అందరనండి ఈ మాట, ఒక్క క్షణం అనండి, ఒక్క క్షణం. 12 సంవత్సరాలు మొదలుకొని భర్తకు దూరమై, కుటుంబానికి దూరమై, సుఖానికి దూరమై, సంతోషానికి దూరమై, ఆకలికి దూరమై, బంధానికి దూరమై, బాంధుత్వానికి దూరమై, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమాధానానికి దూరమై 12 సంవత్సరాల తరబడి నరకాన్ని అనుభవిస్తున్నటువంటి సహోదరి జీవితంలో యేసు ప్రభువారు, చెప్పండి, ఆమె తినివేసినటువంటి 12 సంవత్సరాల తరబడి తినివేసిన పంటను తిరిగి ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది చెప్పాలి? ఒక్క సెకను. హల్లెలూయా. ఒక్క సెకను. నీ జీవితంలో కూడా సంవత్సరాల తరబడి కుటుంబాలలో ఐక్యత లేదా? సంవత్సరాల తరబడి కుటుంబంలో నెమ్మది లేదా? సంవత్సరాల తరబడి ఎంత సంపాదిస్తున్నా కూడా ఆ సంపాదనలో ఆశీర్వాదం లేదు. ఎంత పంట వేసినా కూడా ఆ పంట చేతికి రావడం లేదు. ఎంత నేను సంపాదించాలి, ఎంత పైకి రావాలి అని చూస్తున్నా కూడా నా కుటుంబము వర్ధిల్లడం లేదు, నా కుటుంబము ఆశీర్వదించబడడం లేదు. నా కుటుంబంలో ఇదిగో ఎంత ప్రయత్నం చేశాను, విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా నా జీవితంలో ఏది కూడా ఒక కొలిక్కి రాకుందని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావా? ఇప్పుడు అందరు చెప్పండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు సంవత్సరాల తరబడి తినివేసిన పంటను నీకు మరలా తిరిగి ఇచ్చునుగాక, ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. హల్లెలూయా. 12 సంవత్సరాలండి భర్తకు దూరం అయిపోయింది, పిల్లలకు దూరం అయిపోయింది. ఏదో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెళ్ళని డాక్టర్ లేదు, చేయని వైద్యం లేదు. నాటు వైద్యము, హోమియోపతి వైద్యము, ఆయుర్వేద వైద్యము, ఇంగ్లీష్ మందుల వైద్యము, ఇంకా ఎవరు చెప్తే అక్కడికి వెళ్తే ఆడొక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తే ఈడొక్కడికి వెళ్తాడు. ఎన్నెన్నో తిరిగాను, ఏం లేదు, ఫలం లేదు, ఫలం లేదు. అయితే ఆ నోట ఈ నోట, ఎదురింట పొరిగింట, వాళ్ళు వీళ్ళు గుసగుసలాడుతున్నారు. ఏమని? ఇదిగో మన ఊరికి, మన ప్రాంతానికి యేసయ్య వస్తున్నాడు. హల్లెలూయా.
యేసయ్య ఆయన యేసయ్య వస్తున్నాడు, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు అద్భుతం జరుగుతుంది. ఆయన తాకితే చాలు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆయన నీడ పడితే చాలు అద్భుతం జరుగుతుంది. ఆయన ముట్టుకుంటే చాలు బాగైపోతుంది. అందరూ మాట్లాడుకుంటుంటే ఈ సహోదరిలో ఉన్నది ఒకటే, పాత నిబంధన ప్రకారము రక్తస్రావము చేత బాధపడుతున్న వారు ఊరు వెలుపట ఉండాలి. ఈ మన జీవితం ఎక్కడుందో తెలుసా? ఊరు వెలుపట ఉంది. ఊరిలోనికి వచ్చింది యేసయ్య వస్త్రపు చెంగు. చెంగు అంటే పైన ఉంటుందండి, అక్కడ ఉంటుందండి, చిట్ట చివరి భాగం, అడుగు భాగం ఆమె ముట్టుకుందంటే ఆమె ఏ స్థితిలో ఉంది? ఇది నా యొక్క అంచనా మాత్రమే, ఇది కన్ఫర్మ్ అయితే కాదు. నా అంచనా ప్రకారము ఆమె ఒంటిలో శక్తి లేక, ఆమె ఒంటిలో బలము లేక, ఆమె ఒంటిలో ఆరోగ్యము లేక ప్రజలందరూ నెట్టుకుంటూ అలా కింద పడిపోయి యేసయ్య వస్త్రపు చెంగును తాకంగానే ఆమె రక్త ద్వారా ఆ క్షణమే ముట్టబడింది, ఆ క్షణమే విడుదల కలగబడింది. హల్లెలూయా! ఎన్నాళ్ళు తినవేయబడిన పంట 12 సంవత్సరాలు. అద్భుతం కావడానికి ఎన్ని రోజులు పట్టింది? డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇచ్చి ఈ కోర్సు వాడు, ఈ వారం తర్వాత రా, ఈ 15 రోజుల తర్వాత రా, ఈ మందు వాడు, ఈ దగ్గు మందు వేసుకో, అయ్యి వేసుకో, ఇవి వేసుకో అని చెప్పేసి ఎన్నెన్నో చెబుతారే. ఈ సహోదరి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అందరూ చెప్పారు అన్ని మందులు వాడినా ఈమెకు ఏం లేదు. ఎప్పుడు వచ్చింది ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా? నీ కష్టములో, నీ నష్టములో, నీ వ్యాధిలో, నీ బాధలో నువ్వు వెళ్ళవలసింది అధికారం దగ్గరికి కాదు, మనుషుల దగ్గరికి కాదు, డాక్టర్ దగ్గరికి కాదు, వైద్యుల దగ్గరికి కాదు. నువ్వు వెళ్ళవలసింది, రావాల్సింది ఎక్కడ తెలుసా? సంవత్సరముల తరబడి తినివేసిన పంటనిచ్చే దేవుడి దగ్గరికి నువ్వు రావాలి. హల్లెలూయా! దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే సంవత్సరంలో తినివేసిన పంటను ఆయన నీకు మరలా ఇస్తాడు. ఆదాము హవ్వల జీవితంలో ఇష్టమైనటువంటి కుమారుడు కయీను దారి తప్పిపోయాడు. సాతానుడు కయీనును తినివేశాడు, హేబేలును కూడా తినివేశాడు. ఆది దంపతులు ఆదాము వాళ్ళ జీవితంలో కయీనును సాతాను తినివేశాడు. ఆ తర్వాత హేబేలును తినివేశాడు. బాధపడుతున్నారు, ఏంటయ్యా పరిస్థితి అన్నప్పుడు దేవుడు కయీను స్థానంలో ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. షేతును ఇచ్చిన తరువాత ఆదాము హవ్వ హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ కుటుంబంలోనే సంవత్సరంలో తరబడి తినివేసిన ఆ పంటలో నుంచే ఏమవుతుందో తెలుసా? ఒక్కసారి ఆదికాండం 4వ అధ్యాయము 26వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. చప్పలు కొట్టు దేవుని నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నామమున? యెహోవా నామమున. ఎప్పుడండి? కయీను పోయాడయ్యా, దేశ తిమ్మరైపోయాడయ్యా, తిరుగుతూ ఉన్నాడయ్యా. కయీను పోయాడు, హేబేలు చనిపోయాడు. అయ్యా మా పరిస్థితి ఏంటయ్యా, మాకు మరొక మానవుడు లేడా, మాకు ఆదరించేవారు లేరా, మాకు ధైర్యం చెప్పేవారు లేరా, మాకు సాయం చేసేవారు లేరా అని కుమిలిపోతూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉన్నప్పుడు, దిగులు పడుతూ ఉన్నప్పుడు షేతును దేవుడిచ్చాడు. షేతునిచ్చిన తర్వాత షేతు గర్భములో నుంచి ఎవరు వచ్చారో? ఎనోషు వచ్చాడు. ఎనోషు ఏం చేస్తాడు తెలుసా? దేవుడి నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సంవత్సరముల తినివేసిన పంటను నేను మీకు ఇస్తాను చెప్పేసి వాగ్దానం చేసినటువంటి దేవుడు సన్నిధానంలో సంవత్సరముల తరబడి తినివేసిన పంటను తిరిగి దక్కించుకున్న వారు ఎవరు? 12 సంవత్సరముల రక్తస్రాపు స్త్రీ. చివరి వ్యక్తి ఎవరు అంటే మోసే. మోసే జీవితంలో సాతాను తినివేసిన పంట 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల
వయస్సు అంతా కూడా రాజభోగాన్ని అనుభవించాడు మోసే. రాజభోగాన్ని. దేవుడు మోసే జీవితాన్ని 3 భాగాలుగా విభజించాడు. మొదటి జీవితంలో మొదటి 40 సంవత్సరంలో ఐ యామ్ సంథింగ్ అనుకున్నాడు. నేను ప్రత్యేకమైన వాడిని అనుకున్నాడు. నేను రాజును, రాజు తర్వాత రాజును అనుకున్నాడు. అలా బ్రతికాడు. తర్వాత 40 సంవత్సరాలు సాతానుడు ఆయన పంటను తినివేయడం స్టార్ట్ చేశాడు. ఈ 40 సంవత్సరాల నుంచి మరి 80 సంవత్సరాల వరకు యవన ప్రాయం అంతా కూడా ఎక్కడ గడిపాడు? అరణ్యంలో గడిపాడు. ఐ యామ్ నథింగ్, నేను ఏమి లేదు, నా జీవితంలో ఏమి లేదు, నిస్సారం అనుకున్నాడు. సారం లేదు నా జీవితంలో. 40 సంవత్సరాలు ఎన్నో కళ్ళు కన్నాను. ఒక రాజు కుమార్తె యొక్క కుమారుడిగా రాజ్యాన్ని ఏలాలి అనుకున్నాడు. ఎన్నో కళ్ళు కన్నాడు. అయితే ఒక హత్య చేశాడు. ఏమైపోయాడు? ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. మరొక దేశంకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. గాలికి తిరుగుతూ ఉన్నాడు అరణ్యంలో. 40 సంవత్సరాలు ఏం చేయాలో దిక్కు తెలక తిరుగుతున్నప్పుడు దేవుడి దర్శనమును పొందుకుని తరువాత మిగిలినటువంటి 40 సంవత్సరాల్లో ఏమన్నాడు తెలుసా? గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుడే సమస్తానికి ఆయన ఆధారభూతుడు అనేసి అంటున్నాడు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ దేవుని పిలుపు ఉందేమో, దేవుని దర్శనం ఉందేమో, ఆ పిలుపు లేక ఆ దర్శనం కొరకు కోల్పోయి ఏమి చేయాలో అర్థం కాక దేవునితో మాట్లాడుతూ అర్థం కాక ఉన్నాయేమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారలారా చెప్పండి. మరలా ఏం చెప్పాలి? గట్టిగా గట్టి చెప్పండి. అది తల్లిగా చెప్తుంది. మీ కోటలో మరలా ప్రవేశించండి. ఏం చేస్తాడంట? ప్రవేశిస్తే రెండింతలుగా మీకు మేలు దయచేసేదను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సంవత్సరాల తరబడి తినివేసిన పంటను దేవుడు మరలా వారికి తిరిగి అనుగ్రహించాడు. డొక్కలు ఎండిపోయాయ్యా, కుటుంబాలు పాడైపోయాయ్యా, పట్టణంలో చెడిపోయినామయ్యా, పొలంలో చెడిపోయినామయ్యా, దేశంలో చెడిపోయినామయ్యా, ఇంటిలో చెడిపోయినామయ్యా, శత్రువులు మా మీదకి వచ్చేసి మమ్మల్ని బాధిస్తున్నారయ్యా అని చెప్పి ఇశ్రాయేలు ఉపవాసం మొదలుపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుదురు. హల్లెలూయా. కడుపార తిందురుగాక, స్తుతించుదురుగాక. సంవత్సరములు తినివేసిన పంటను దేవుడు మరలా తిరిగి మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.